హలో హాయ్ గాయ్స్, ఇక్కడ మా వంట బండ మీద చూడండి మొత్తం పిండి అయితే ఉందన్నమాట. నిన్న శనగపిండి అయితే తీసుకువచ్చాము పిల్లలకి. ఇంకా అవి కారాలు లాంటివి చేద్దాము అనేసి. అయితే నైట్ జల్లి పట్టేసరికి మొత్తం సగం రవ్వే ఉందన్నమాట. సో ఇవి అయితే చేశాను పిల్లల కోసం స్నాక్స్ లాగా అన్నమాట. దీనిపైన ఉప్పు కారం అయితే చల్లలేదు. ఇంకా పిండి కలిపేటప్పుడే ఉప్పు కారం అయితే వేసానన్నమాట. కొంచెం పిల్లలకి తినడానికి బాగుంటుంది కదా అనేసి. ఏదో ఫస్ట్ టైం అయితే నేను ఇది బూందీ అన్నమాట ట్రై చేశాను. షేప్ అవుట్ అయితే అయ్యింది, బూందీ షేప్ అయితే రాలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. షేప్ అవుట్ అయిన టేస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ తుడిచేసి బయట కూడా అయితే తుడిచేసి ఇంకా కడపలకి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను అనమాట. చూడండి ఎలా ఉందో. పూలు గుమ్మం ముందు పెట్టుకుంటే బాగా ఉంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు మనం వచ్చేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత అయితే ఇవన్నీ గిన్నెలు ఉండే నైట్వి, ఇంకా చేసినవన్నీ అలాగే ఉండే అనమాట. సో ఆ గిన్నెలు కూడా అయితే కడిగేశాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టమాటా రైస్ అన్నమాట. ఇందులో కాంబినేషన్ ఏం లేదండి, నార్మల్గా అలాగే అన్నమాట. సో పెరుగు పచ్చడి వేసుకుంటే టమాటా రైస్లోకి బాగుంటుంది. అది ఆఫ్టర్నూన్కి రైస్. అండ్ మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. ఆ ఇడ్లీ ఒకటేంటి చిన్నగా వేసాను అనుకుంటున్నారా, మరి పిండేమో లేదైపోయిందనమాట. సో కింద వాటికైతే ఫుల్గా పెట్టా, దానికైతే తక్కువ వచ్చింది. ఇంకా ఇడ్లీలోకి చట్నీ. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, బాయ్.